హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్ కుమారి 2707. ఈరోజు మనం హెయిర్ బ్యాండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సింది హెయిర్ బ్యాండ్, సిల్క్ థ్రెడ్, ఫెవిక్రిల్, కట్టరు, స్టోన్స్, పల్స్ చైను, ప్యాడ్ కావాలి. ఒక ప్యాడ్ తీసుకొని మనం దానికి సిల్క్ థ్రెడ్ దారాన్ని 50 రౌండ్లు చుట్టుకోవాలి. చుట్టుకున్న దారానికి కమ్మ పెట్టి అంటించి మనం కట్ చేసుకోవాలి. కట్టర్తో కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న తర్వాత దారం పోగులన్నీ పోకుండా చక్కగా అన్ని దారాలకు గమ్ అంటేలా అంటించుకొని నీట్గా కొనవైపు కట్ చేసుకోవాలి. ఇప్పుడు గమ్ము పెట్టి అంటించుకున్న దారాన్ని తీసుకొని హెయిర్ బ్యాండ్కి గమ్ము రాసి అంటించుకొని చక్కగా హెయిర్ బ్యాండ్ చుట్టూ చుట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్ దారాన్ని మనం పోగులు పోకుండా చక్కగా పక్కనే చక్కగా చుట్టుకుంటూ రావాలి. చివరిదాకా ఇలాగే మీరు చుట్టుకుంటూ రావాలి. మధ్యలో దారం అయిపోతే మళ్ళీ ప్యాడ్ చుట్టూ 50 రౌండ్లు చుట్టుకొని కట్ చేసుకొని హెయిర్ బ్యాండ్కి చక్కగా చుట్టుకోవాలి. ఇక్కడ నాకు ఫస్ట్ చుట్టుకున్న దారం అయిపోతే మళ్ళా నేను సిల్క్ థ్రెడ్ని ప్యాడ్ చుట్టూ చుట్టుకొని కట్ చేసుకొని చుట్టుకుంటున్నాను. అది మీరు ఒకసారి గమనించి సరిపోకపోతే మళ్ళీ మీరు కట్ చేసుకొని చుట్టుకోవాలి. చుట్టుకోవటం అయిపోయిన తర్వాత లాస్ట్కి గమ్మ పెట్టి హెయిర్ బ్యాండ్ బ్లాక్ది కనిపించకుండా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు కట్టర్తో కట్ చేసుకోవాలి. హెయిర్ బ్యాండ్కి సైడ్న గమ్ పెట్టి అంటించుకోవాలి. గమ్ అంటించిన తర్వాత పలుసు చైన్ తీసుకొని గమ్ము పైన పలుసు చైన్ పడిపోకుండా గట్టిగా పట్టుకొని చుట్టూతా పలుసు చైన్ అంటించుకోవాలి. చివరి దాకా వచ్చిన తర్వాత కట్టర్తో పలుసు చైన్ కట్ చేసుకొని ఇంకో సైడ్ కూడా గమ్ము పెట్టి పలుసు చైన్ని అంటించుకోవాలి. చివరి దాకా వచ్చిన తర్వాత పలుసు చైన్ని కట్టర్తో కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది గమ్ముని మనం తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో గమ్ అంటించుకొని పలుసు మధ్య స్టోన్స్ అంటించుకోవాలి.
మధ్య మధ్యలో గమ్ అంటించుకొని స్టోన్స్ అంటించుకోవాలి. చూసారు కదండి మనం ఎంత తక్కువ టైంలో ఎంత అందంగా హెయిర్ బ్యాండ్ తయారు చేసుకున్నామో. మీరు కూడా మీ పిల్లలకి ఫంక్షన్కి ఇలా తయారు చేశారనుకోండి, మీ పిల్లల మీదే ఉండిద్దండి చూపు అంతా. ఎక్కడ చేశారు, ఎలా చేశారు అని అందరూ అడుగుతారు. కాబట్టి మీరు కూడా ఇలా హెయిర్ బ్యాండ్స్ వెరైటీ వెరైటీ తయారు చేసి మీ పిల్లలకి ఫంక్షన్లో పెట్టండి. చాలా అందంగా ఉంటారు. కనుక నేను చేసిన హెయిర్ బ్యాండ్ నచ్చిందనుకోండి, నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి.